Okay, all right. So that's okay. Nice work. I appreciate. Yeah. Okay, Okay. so Thank you, sir. uh, okay. So the next topic is so far మనం సూపర్వైజరీ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసాం, కాస్ట్ సెంటర్స్ కంపెనీ లొకేషన్స్ క్రియేట్ చేసాం, అండ్ ఆల్సో హైర్ కూడా చేసాం ఒక పర్సన్. అండ్ ఆల్సో డ్యూరింగ్ క్రియేటింగ్ పొజిషన్స్ జాబ్ ప్రొఫైల్స్ అంటే ఏంటి, తర్వాత జాబ్ ఫ్యామిలీస్ అంటే ఏంటి, దాని తర్వాత పొజిషన్స్ ఏంటి, దాని కాన్ఫిగరేషన్స్ ఏంటి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ డ్యూరింగ్ ద ఎంప్లాయీ హైర్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఏంటంటే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం, సమ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. సో జనరల్గా ఇక్కడ ఇన్ కేస్ వెన్ యూ ఇనీషియల్గా హైర్ ప్రాసెస్ మీద మనకి వర్క్ చేసేటప్పుడు మేబీ యూ మే గెట్ వన్ డౌట్ హౌ దిస్ రికార్డ్ గెట్ క్రియేటెడ్, స్టిల్ సమ్ స్టెప్స్ ఆర్ ఓకే, స్టేటస్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, స్టేటస్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో దిస్ ఈజ్ ఇదేంటనంటే కంప్లీట్లీ ఓకే, ఇది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ బిజినెస్ ప్రాసెస్ మీద ఉంటుంది. ఓకే, సో ఇది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ బిజినెస్ ప్రాసెస్ మీద. లెట్స్ స్టే మనకి హైర్ అని అంటే డెఫినెట్గా హైర్ బిజినెస్ ప్రాసెస్ మాత్రమే, హైర్ డిఫాల్ట్ డెఫినేషన్. సో ఈ డిఫాల్ట్ డెఫినేషన్ అనేది మనం క్రియేట్ చేసింది కాదు, ఇది ఆటోమేటిక్గా వర్క్ డే డెలివర్డ్. సో ఆ డెలివర్డ్ దాంట్లో మనం స్టెప్స్ అనేది యాడ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ సెషన్స్లో ఎలా ఈ స్టెప్స్ యాడ్ చేస్తారు, దీని సెక్యూరిటీ ఏంటి, దీంట్లో ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఏంటి, అవి ఏం చేస్తాయని డిస్కస్ చేద్దాం. బట్ ఆ రికార్డ్ అనేది ఎలా క్రియేట్ అయిందని అంటే ఈ బిజినెస్ ప్రాసెస్కి మనం నావిగేట్ అయిన తర్వాత, ఓకే, నావిగేట్ అయిన తర్వాత ఇక్కడ కంప్లీటెడ్, కంప్లీట్ అని ఉంటుంది. ఓకే, సో ఈ కంప్లీటెడ్లో ఈ స్టెప్ దగ్గర పేరోల్ అడ్మినిస్ట్రేషన్ అసైన్ పే గ్రూప్, ఓకే, అసైన్ పే గ్రూప్ అనే స్టెప్ దగ్గర ఎస్, ఎస్ అనేది ఉంది. అంటే ఇక్కడ స్టెప్ ఎఫ్లో ఇది కంప్లీట్ అయిపోద్ది. సో అంటే అసైన్ పే గ్రూప్ అనేది అయిపోయింది. సో ఇక్కడ మనం పేలో ఒక పే గ్రూప్, సో ఇక్కడ పే గ్రూప్ అనేది ఆటోమేటిక్గా అసైన్ అయిపోయింది, ఏది యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ బిజినెస్ ప్రాసెస్. సో ఫస్ట్ ఇక్కడ ఇనిషియేషన్ దగ్గర స్టార్ట్ అయింది, వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్గా ట్రిగ్గర్ అయింది. తర్వాత ఈ బేస్డ్ ఆన్ కండిషన్స్ ప్రకారం, ఇక్కడ కండిషన్స్ ఇవి కూడా చూద్దాం. ఈ కండిషన్స్ ప్రకారం వన్ బై వన్ స్టెప్ అనేది కంప్లీట్గా వచ్చేసింది. దాని ఫైనల్గా ఏంటంటే అసైన్ పే గ్రూప్ అనే స్టెప్ దగ్గర ఇది కంప్లీట్ అయిపోయింది. అంటే దీని మీనింగ్ ఏంటనంటే కంప్లీట్ అని ఇస్తే సో ద రికార్డ్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్. సో అంతవరకు ఏంటనంటే ఆ స్టెప్స్, సో వీ బేస్ చేసుకొని మనం రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి, ఎంప్లాయీ రికార్డ్ అనేది. సో రిమైనింగ్ స్టెప్స్ అనేది ఏంటంటే ఆప్షనల్. ఓకే, సో రిమైనింగ్ స్టెప్స్ ఎఫ్ తర్వాత నుంచి ఉన్న స్టెప్స్ ఏంటంటే లైక్ లిటిల్ అవి బికమ్స్ ఆప్షనల్ అవుతాయి. సో అలాగని ఏంటంటే మనం కంప్లీట్ చేయకూడదని కాదు, కంప్లీట్గా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అని అంటే సపోజ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఒక మ్యారిటల్ స్టేటస్ ఇవన్నీ ఏం లేవు, జెండర్ ఇవన్నీ ఏం లేవు. సో ఇవన్నీ ఏం లేవు. రిపోర్ట్ ఫీల్డ్లో ఈ పర్టికులర్ ఎంప్లాయీకి నువ్వు జెండర్ అనే ఫీల్డ్, డేట్ ఆఫ్ బర్త్ అనే ఫీల్డ్ నువ్వు యాడ్ చేస్తే దే షుడ్ కేమ్ యాజ్ బ్లాంక్ వాల్యూస్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, సో అవి బ్లాంక్ వాల్యూస్ వస్తాయి, అవి కరెక్ట్ కాదు. సో ఇన్ ద సిమిలర్ వే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫైన్. ఓకే, అండ్ కంపన్సేషన్ ఈజ్ ఫైన్. సో అలాగేంటంటే ఏవైతే మనకి ఇప్పుడు ఈ వర్కర్ హిస్టరీలో స్టిల్ ప్రిఫర్డ్ నేమ్ లేదు, ఆ ప్రిఫర్డ్ నేమ్ యాడ్ ఉంటుంది పర్సనల్లో. ఇక్కడ నేమ్స్ ట్యాబ్ లేదు. ఓకే, సో నేమ్స్ ట్యాబ్ ఉంటే ఆ ప్రిఫర్డ్ నేమ్ ఏంటనేది వచ్చింది. ఓకే, సో ఆ స్టెప్ అనేది కంప్లీట్ అవ్వలేదు వర్కర్ హిస్టరీలో. దాని తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండ్ పేమెంట్ ఎలక్షన్స్. పేమెంట్ ఎలక్షన్స్ అని అంటే
ఆ సాలరీ అనేది ఎలా రిసీవ్ చేసుకోవాలి? త్రూ పే చెక్కా లేదా సేవింగ్స్ అకౌంట్‌లోనా అని చెప్పేసనేది. సో, అలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించిన స్టెప్స్ అనేవి స్టిల్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. సో, ఆన్‌బోర్డింగ్ అని. సో, ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి. సో, మ్యాండేటరీగా ఆన్‌బోర్డింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కావాలి. అది జెండర్ ఇవన్నీ కావాలనేది మనకు తెలుసు. ఓకే. నాకు రిక్వైర్డ్ వరకి అన్నీ మాన్యువల్‌గా అయిపోయాయి. ఓకే. సో, 1 ఆర్ 2 ప్రాసెస్‌ని నేను ఇగ్నోర్ చేశాను. అంటే స్టేట్ టాక్స్ ఎలక్షన్ ఒకటి అండ్ దిస్ డిజేబిలిటీ అనేది నేను సారీ ఈ ఫెడరల్ టాక్స్ అండ్ స్టేట్ టాక్స్. ఈ 2 స్టెప్స్ నేనేంటనంటే ఇగ్నోర్ చేసి మిగతాయి కంప్లీట్ చేశాను. అప్పుడు కూడా స్టిల్ రికార్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ అయితే అవి స్టిల్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంటే మనం టర్మినేట్ చేయాలనుకున్నప్పుడు ఆ స్టెప్స్‌ని కూడా కంప్లీట్ చేసి అప్పుడు టర్మినేట్ చేయాలి. సో, అక్కడ ఆ టర్మినేషన్ ప్రాసెస్‌లో ఏ స్టెప్స్ అనేవి కూడా ఇన్ ప్రోగ్రెస్‌లో మాత్రమే ఉండకూడదు. ఎయిదర్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ ఆర్ క్యాన్సిల్ అయినా ఉండాలి. ఇన్ ప్రోగ్రెస్‌లో అయితే మాత్రం ఉండకూడదు. ఓకే. సో, దట్ ఈస్ ఆల్ అబౌట్ హైర్. ఓకే. సో, ఇది మనం కంప్లీట్ చేసి చూద్దాం. ఇవి ఎట్లా ఎగ్జిస్టింగ్ వన్ అనేది కంప్లీట్ చేయాలని. అండ్ దెన్ ఆ తర్వాత సూపర్వైజరీ సబార్డినేట్స్ అనేది ఇప్పుడు చూద్దాం. సో, బిఫోర్ దట్ ఏంటనంటే ఫస్ట్ ప్రిఫర్డ్ నేమ్స్ వేరే ట్యాబ్‌లో ఓపెన్ చేద్దాం. ఓకే. అది ట్రిగ్గర్ కాలేదు. రీజన్ ఏంటనంటే వర్కర్‌ని ఓపెన్ చేయాలి. జాబ్ వర్కర్ హిస్టరీ, వ్యూ వర్కర్ హిస్టరీ బై కేటగిరీలోకి మనం వెళ్ళి సో, ఇక్కడ స్టాఫింగ్, హైర్ ప్రాసెస్ సంబంధించి తర్వాత ఆర్గనైజేషన్, పర్సనల్ డేటా ఓకే. అండ్ కంపెన్సేషన్. సో, ఇవన్నీ కంప్లీట్ అయ్యాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ కూడా చూసుకోవాలి. ఈ హిస్టరీలో కూడా. సో, కంప్లీట్‌గా చూడాలి. ఎక్కడ మిస్ అవుతుందనేది. కంప్లీట్‌గా చూసి మనం ట్రబుల్ షూట్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఎందుకు ఇంత దీని మీద మనం ఫోకస్ చేశామనంటే, సో, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని అంటారు. ఇంటిగ్రేషన్‌లో న్యూ హైర్స్ వస్తున్నారో లేదో టెస్ట్ చేయాలి. ఇంటిగ్రేషన్‌లో న్యూ పొజిషన్స్ వస్తున్నాయో లేదో చెక్ చేయాలి. ఇంటిగ్రేషన్‌లో న్యూ జాబ్ ప్రొఫైల్స్ వస్తున్నాయో లేదో టెస్ట్ చేయాలి. ఇంటిగ్రేషన్‌లో టైమ్ టైప్ ఆఫ్ పర్టిక్యులర్ వర్కర్స్ ఆర్ ఆహ్, పర్సనల్ డీటెయిల్స్, ఓకే. ఐడీ డీటెయిల్స్ లైక్ ఎస్ఎస్ఎన్ ఐడీస్, ఒక రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి వస్తున్నాయో లేదో చెక్ చేయాలి. సో, ఇవన్నీ ఒక న్యూ ఇంటిగ్రేషన్ క్రియేట్ చేసిన తర్వాత యాస్ ఎ పార్ట్ ఆఫ్ టెస్టింగ్‌లో మనం ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ చేయాలి. అండ్ యాస్ వెల్ యాస్ సెపరేట్ అడ్‌హాక్ రిక్వెస్ట్ వచ్చినా సరే, సపోజ్ వెన్ యూ హైర్డ్ యాస్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్ ఓకే. సో, మీకు సెపరేట్ టాస్క్ ఇలా వచ్చినా సరే సేమ్ ప్రాసెస్ ఓకే. సేమ్ ప్రాసెస్‌లో కంప్లీట్ చేయాలి. సో, అందుకు ఇంత ఫోకస్ చేస్తున్నాం. ఓకే. నేను ప్రిఫర్డ్ నేమ్ ప్రాసెస్ ఓపెన్ చేశాను. ఇది ప్రిఫర్డ్ నేమ్. ఓకే. అండ్ ప్రాసెస్ ఓకే. సో, ఓవరాల్ స్టేటస్ దిస్ ఈస్ స్టిల్ కంప్లీటెడ్. దట్ మీన్స్ సమ్ అదర్ స్టెప్స్ ఆర్ నీడ్ టు బి కంప్లీటెడ్. సో, దెన్ ఓన్లీ దీస్ స్టెప్స్ ఆర్ కంప్లీటెడ్. ఓకే. సో, ఇది ఇక్కడ అయిపోయిందని చూపిస్తుంది. ప్లస్ ఇంకొకటేంటనంటే ఇవన్నీ గూడా ఇక్కడ అసైన్ టు ఓకే. అసైన్ టు జాన్ థామస్ అని జెప్పేసనుంది. ఓకే. సో, నెక్స్ట్ ఏం చేద్దామనంటే ఇతనిలాగా ప్రాక్సీ చేద్దాం. ఓకే. సో, లెట్స్ యాడ్ హిమ్ ఇన్ ద ప్రాక్సీ. ట్రై చేద్దాం. ఓకే. సో, యాడ్ చేసాం. నౌ లెట్స్ సీ. ఓకే.
Okay, no problem. So still there is some problem. Okay, so no need to change any security. Okay, let's use the reassign task. సో జనరల్గా రియల్ టైంలో ఈ టాస్క్ మీద వస్తే ఈ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ గురించి ఇక్కడ ఎవరైతే ఆల్మోస్ట్ ఆ ఎంప్లాయీకే వెళ్తాయి ఇవన్నీ. ఇవన్నీ మీరు ఏమీ కూడా కదిలివ్వరు అతను. సో ఆ ఎంప్లాయీ యాజ్ సెల్ఫ్గా 100% కంప్లీట్ చేయాల్సిందే. బట్ ఫర్ టెస్టింగ్ పర్పస్ ఏంటంటే మనం ఇదంతా చేస్తున్నాం అంతే. సో నేను ఇక్కడ అది పాసిబిలిటీ లేదు. సో రీఅసైన్ టాస్క్ చేస్తున్నాను. రీఅసైన్ ఎవరిది అని అంటే జాన్ థామస్ది. క్లిక్ ఆన్ ఓకే. సో ఇవన్నీ, సో వీటన్నిటికీ ఓకే. సో దిస్ వన్ is also got locked. సో మనం డెఫినెట్గా ఈ ఎంప్లాయీతో లాగిన్ అయ్యి మనం అది కంప్లీట్ చేయాలి. సో లెట్స్ టైప్ ఫర్ it is tenant non-configurable, which is fine. Then okay, I have added myself as a security group. In security group listen, yes. So that is a problem. Security profile and start proxy. I will do one more thing. Okay, now access is fine. సో చూసారా, రీఅసైన్ టాస్క్ అనేది వెన్ ఎవర్ ఇట్ ఈస్ రౌట్స్ టు ఎంప్లాయ్ యాజ్ సెల్ఫ్ అయితే మనకి రాలేదు. సో లెట్స్ ట్రై విత్ అనదర్ టైమ్ అబౌట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ప్రాక్సీ ఇష్యూ అనేది ఇప్పుడు. యా, ప్రాబ్లమ్ ఈజ్ ఎంప్లాయీ సెల్ఫ్ టాస్క్ అనేది ఎంప్లాయీ మాత్రమే కంప్లీట్ చేయాలి. సో అది రీఅసైన్ టాస్క్ అనేది కూడా అది ఏంటనంటే యాక్సెప్ట్ చేయదు. సో ఇక్కడ మనం చూస్తే ఓన్లీ ఎంప్లాయర్ సెల్ఫ్, ప్రీ ఎంప్లాయర్ సెల్ఫ్. సో ప్రీ ఎంప్లాయీ నథింగ్ బట్ pre-hire, kind of pre-hire and employer self. సో అది, సో అతనే అది. సో ఇదొక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ రిస్ట్రిక్షన్స్ దట్ ఓన్లీ ద పీపుల్. సో బికాస్ దీస్ ఆర్ ఆల్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఎవరితోటి కూడా ఇది రీఅసైన్ అవ్వటానికి యాక్సెప్ట్ చేయట్లేదు. సో అతనిలాగా ప్రాక్సీ చేద్దాం. ఓకే, సో ఇవన్నీ ఇక్కడ 8 టాస్క్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మనం ఇన్బాక్స్లో కూడా మనం చూసుకోవచ్చు. సో ఫస్ట్ వెటరన్ స్టేటస్ ఐడెంటిఫికేషన్ అని ఉంది.
ఎనీ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అండ్ కమెంట్లో టెస్ట్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్. ఓకే, దట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్, సో రిమూవ్ దిస్ ప్రాంప్ట్, ఎందుకంటే మనకి ఇది అవసరం లేదు, ఎందుకంటే మనం మొత్తం ఈ టాస్క్స్లోనే ఉన్నాం. నా చేంజ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని అడుగుతుంది. జస్ట్ గివ్ సమ్ నేమ్స్, జస్ట్ వన్ ఆర్ something like that, any name. So relationship, some sibling, and అడ్రస్ కూడా ఇవ్వాలి, అదర్వైజ్ ఇట్ ఈస్ ఎర్రర్ అవుట్ అవుతుంది. వన్ 0005. ఓకే, సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, ప్రైమరీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ phone number is also required. Okay, so email address కూడా ప్రొవైడ్ చేయండి. So those are all required things. Phone device, mobile. test@gmail.com. Okay, click on submit. ఓకే, సో ఇది అవసరం లేదు, ఇక్కడ ఈ ప్రాంప్ట్ క్లోజ్ చేయండి. సో ఇవి గవర్నమెంట్ ఐడీస్ ఆర్ నథింగ్ బట్ యుఎస్ వాళ్ళకైతే ఎస్ఎస్ఎన్ ఐడీస్, మనకైతే ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అవన్నీ. సో ఇట్లా వాళ్ళకేంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐడీస్ అనేది ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నారు. బట్ మెయిన్లీ ఏంటంటే ఎస్ఎస్ఎన్ ఐడి, సోషల్ సెక్యూరిటీ నెంబర్. వేర్ ఈస్ దట్ నెంబర్? ఓకే, సో ఇక్కడ అది కాన్ఫిగర్ చేసినట్లేదు. సో మేబీ దే ఆర్ యాక్చువల్లీ using some other one. Okay, that's not a problem. Let's select anyone from existing of this list. ఓకే, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ గవర్నమెంట్ సబ్మిట్. సో ఇక్కడది ఒక వార్నింగ్ చూస్తుంది, ప్లీజ్ పాపులేట్ నేషనల్ ఐడి ఇఫ్ అవైలబుల్ అని చెప్పేసి. ఓకే, సో వార్నింగ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి నో ప్రాబ్లం. అదే ఎర్రర్ అని మనకి పాపులేట్ అయితే ఇక్కడ రివైజ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ రివైజ్ని క్లిక్ చేసి అగైన్ గో బ్యాక్ టు ద ప్రీవియస్, ఇప్పుడు జస్ట్ నౌ మనం ఏదైతే సబ్మిట్ చేసామో అదే పేజ్కి తీసుకెళ్తుంది. సో అక్కడ ఏం ఎర్రర్ అవుతుందో అది చూసుకొని ఇక్కడ ఇది మనం ఆ ఎర్రర్ అనేది రీడ్ చేసి దాని ప్రకారం మనం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ స్టెప్ వచ్చింది. ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ అగ్రీ, సబ్మిట్. ఓకే, ఏదో ఎర్రర్ అడుగుతుంది, మ్యారిటల్ స్టేటస్. ఓకే, మ్యారిటల్ స్టేటస్. సో మ్యాండేటరీ ఫీల్డ్స్, ఇలా రెడ్ మార్క్ చేసిన ఫీల్డ్స్ని మనం సెలెక్ట్ చేస్తాం, సబ్మిట్. రిమైనింగ్ డీటెయిల్స్ లీవ్ యాజ్ డిఫాల్ట్. సో ద నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పేమెంట్ ఎలక్షన్స్. సో ఇక్కడ డైరెక్ట్ డిపాజిట్, ఇక్కడ డైరెక్ట్ డిపాజిట్ కాకుండా జస్ట్ చెక్. ఎందుకంటే డిపాజిట్ అని అంటే బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాలి. సో ఆ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్లో మనకి ట్రాన్సిస్ట్ నెంబర్ అనేది అడుగుతారు, అది మనకి యుఎస్ అనేది కరెక్ట్గా ఐడియా లేదు. సో దట్స్ వై ఏంటంటే చెక్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ సబ్మిట్. ఎడిట్ గవర్నమెంట్ ఐడీస్.
ఓకే. ప్రపోజ్డ్ నేషనల్ ఐడీస్ ఆల్రెడీ కంట్రీ ఇది చేసాం. తర్వాత నేషనల్ ఐడీస్ ఇప్పుడు చూద్దాం ఇక్కడ. సో ఈ ఈ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని నేను ఎందుకు కంప్లీట్ చేస్తున్నానంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఓన్లీ ఈ ఎస్ఎస్ఎన్ ఐడికి రిలేటెడ్గా నీకు ఎర్రర్ అనేది డీబగ్ చేయాల్సి వచ్చింది. సో అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇవన్నీ ఇట్లా ఒకవేళ ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే కంప్లీట్ చేసి టెస్ట్ చేసుకొని అండ్ దెన్ ఆ టాస్క్ అనేది నువ్వు కంప్లీట్ చేస్తావు. సో ఈ నావిగేషన్స్ అనేది తెలియకపోతే మనం చేయలేం. ఓకే. సో నౌ ఎడిట్ గవర్నమెంట్ ఐడీస్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ నేషనల్ ఐడీస్, ఇక్కడ అడిషనల్ గవర్నమెంట్ ఐడీస్. సో ప్రైమరీ ఇది ఎస్ఎస్ఎన్, ప్రైమరీ ఇది. సో మనకు ఆధార్ కార్డ్ ఎలాగనో ప్రైమరీ ఇది. సో ఇక్కడ ఇది అడిషనల్ గవర్నమెంట్ ఐడి లైక్ ఓటర్ ఐడి, సంథింగ్ అదర్ ఐడి, రేషన్ కార్డ్ లాగా అడిషనల్ గవర్నమెంట్ ఐడీస్ మనకైతే. సో అక్కడ ఏంటంటే ఈ లిస్ట్లో ఉన్న మొత్తం, సారీ, ఈ గవర్నమెంట్ ఐడి ఈ లిస్ట్లో ఉన్న మొత్తం ఇవన్నీ అడిషనల్ ఐడీస్. సో దిస్ వన్ ఈజ్ ఆప్షనల్ బట్ దిస్ వన్ ఈజ్ మ్యాండేటరీ. యాక్చువల్గా అది ఉండాలి. సమ్టైమ్స్ మనం డెమోగ్రాఫిక్ డేటా అనేది సెండ్ చేస్తుంటే ఎస్ఎస్ఎన్ బ్లాంక్ ఉంటే ఆ రికార్డ్ని ఇగ్నోర్ చేయమని రిక్వెస్ట్ ఉంటుంది ఇంటిగ్రేషన్ బిల్డ్ చేసేటప్పుడు. సో ఎస్ఎస్ఎన్ అనేది కూడా మ్యాండేటరీ. ఓకే. సో లెట్స్ రిమూవ్ దిస్ వన్. Just add the SSN number only and here just give any number. That's it. 4 3 7 9 numbers మాత్రమే. Click on submit. Next, change self identification అయిపోయింది. తర్వాత ఈ లోకల్ విత్ ఎలక్షన్స్ యాక్చువల్గా ఇది కంప్లీట్ అవ్వదు బికాస్ ఆ ట్యాక్స్ సెటప్ అనేది సపరేట్గా ఉంటుంది. బట్ అది ఇక్కడ మనం కంప్లీట్ చేయలేం. బట్ లీవ్ ద స్టెప్ and disability self-identification, just click on submit. I do not wish to answer. Select I do not wish to answer and click on submit. Change personal and contact information. This is called onboarding setup. Like here we can enter the gender and date of birth, like, and marital status. I think we already added the marital status. Okay, so again I'm changing that marital status. Okay, so race and ethnicity, Hispanic or Latino. Okay, select this one and click on submit. చూసారు ఇక్కడ ఎర్రర్, ప్రైమరీ హోమ్ అడ్రస్ ఈజ్ బ్లాంక్. ప్రైమరీ హోమ్ అడ్రస్ ఈజ్ బ్లాంక్ అని చెప్పేసి అని అంటున్నా. జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్. సిటీ న్యూయార్క్, ఎనీ అడ్రస్. యాక్చువల్గా ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తారు ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ వర్క్ ఆన్ దిస్ హైర్ ప్రాసెస్. ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తారు. నో, డోంట్ వరీ. ఫోన్ నెంబర్ లేకుండా యాక్సెప్ట్ చేసిద్దో లేదు చూద్దాం. ఎస్, ఓకే. సో ఫైనలీ event is getting completed, submitted. Okay, now let's stop the proxy. Okay, now let's open our supervisory organization, SUP :space admin. Okay, admin operations. So now members, one person got hired into this organization. If you open, so he's almost like completed all the steps except that tax setup. So now if you see the personal, what happened, still not existed.
I think we miss some other setup thing. Process. Yeah, complete state and local. సో ఇవన్నీ కంప్లీట్ కాలేదు. సో అందుకని మనం ఏం చేద్దాం అని అంటే ఈ స్టేట్ ఎలక్షన్ అనేది ఒకసారి దీన్ని క్యాన్సిల్ చేద్దాం. బిజినెస్ ప్రాసెస్ క్యాన్సిల్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఐ థింక్. ఓకే, లెట్స్ అంటే ఒక డీబగ్ లాగా చూద్దాం ఇది ఎలా ఏంటనేది. ఓకే, సో ఈ ఈవెంట్ అనేది కంప్లీట్ అయింది. చూసారా, ఆ ఈవెంట్ అనేది కంప్లీట్ చేశాను. మిగతా మొత్తం ఏంటంటే మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పర్సనల్ చూసారా, ఇన్ఫర్మేషన్ అండ్ ఐడీస్, ఇది ఎస్ఎస్ఎన్ ఐడి. సో ఆఫ్ కోర్స్ మన డాక్యుమెంట్ ఎంటర్ చేయలేదు. ఓకే, జస్ట్ లీవ్ ఇట్. సో అలా ఏంటంటే సమ్ కైండ్స్ ఆఫ్ స్టెప్స్ అనేది డిపెండెన్సీ వల్ల సో అది ప్రాసెస్ మనం కంప్లీట్ చేసినప్పటికీ అది కంప్లీట్ అవ్వలేదు. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ సమ్ బెనిఫిట్ చేంజెస్, బట్ బెనిఫిట్ మనకు అవసరం లేదు. జస్ట్ క్యాన్సిల్ దిస్ బిజినెస్ ప్రాసెస్. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు యాడ్ ద కమెంట్ హియర్ ఫర్ ఎవ్రీథింగ్. దిస్ కమెంట్ ఈస్ మ్యాండేటరీ. క్యాన్సిల్ అనేది రిసైన్ అనేది మనం చేసేటప్పుడు. ఓకే, దట్ ఈస్ ఫైన్. సో నౌ this worker is getting completed all the steps. Nothing is pending. Okay, now he was absolutely fine. Okay, so the next step ఏంటంటే suppose if you take any existing supervisory organization. ఓకే, ఒక సూపర్వైజర్ ఆర్గనైజేషన్ తీసుకుందాం. ఇక్కడ సుపీరియర్ ఆర్గనైజేషన్ అనేది ఉంది. దీన్ని ఓపెన్ చేద్దాం వేరే ట్యాబ్లో. రైట్ క్లిక్, సి ఇన్ న్యూ ట్యాబ్. ఓకే, నేను ఈ సూపర్వైజరీ ఓపెన్ చేశాను. సుపీరియర్ ఆర్గనైజేషన్ అనేది ఉంది. ఓకే, ఆ సుపీరియర్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఓపెన్ చేశాను. సో ఈ మైకెల్ అనే సూపర్వైజరీ ఆర్గనైజేషన్ ఈస్ హ్యావింగ్ ద సబార్డినేట్స్ అండ్ సుపీరియర్. సబార్డినేట్ అండ్ సుపీరియర్ అంటే ఇక్కడ ఏంటనంటే దిస్ పర్సన్, దిస్ మైకెల్ ఈజ్ రిపోర్టింగ్ టు డెబ్బీ. ఓకే, డెబ్బీకి ఆయన రిపోర్టింగ్ చేస్తాడు. ఇక్కడ బిలో ఉన్న 3 ఇసబెల్లా అండ్ ఆల్సో లైక్ మైకెల్ అండ్ ఏంజెలా, ఈ 3 మెంబర్స్ ఏంటనంటే ఈ మైకెల్ అనే అతనికి రిపోర్టింగ్ చేస్తారు. ఓకే, సో జస్ట్ నౌ మనం ఏదైతే హైర్ ప్రాసెస్ చేసామో తర్వాత ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అంటే అసైన్ రోల్స్ కానీ, ఓకే, అండ్ దెన్ లైక్ సమ్ అదర్ లీవ్ అండ్ ఆప్షన్స్, కంపన్సేషన్ చేంజెస్, ఎనీథింగ్. ఓకే, అండ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఉన్న వర్కర్కి ఆ చేంజెస్ అనేది మనం ఎలాగైతే మనం చేసామో సో ఈ సుపీరియర్ అండ్ సబార్డినేట్స్లో కూడా సేమ్ వర్కర్స్ ఉంటారు. అండ్ సేమ్ ఆ సూపర్వైజరీ ఆర్గనైజేషన్ రిలేటెడ్గా ఉండే పొజిషన్స్ కూడా, ఓకే, సో పొజిషన్స్ కూడా వస్తాయి. సో ఇలా ప్రతిదానికి ఇప్పుడు లెట్స్ ఓపెన్ దిస్ వన్. ఇక్కడ సబార్డినేట్ ఒకటి ఉంది, కాట్నీ అని చెప్పేసి అని. ఓకే, సుపీరియర్ ఇది మిచెల్ స్పెక్ సుపీరియర్. సో నా మనం ఏం చేద్దామని అంటే ఇలా సుపీరియర్స్ అండ్ సబార్డినేట్స్ అనేది ఎలా క్రియేట్ అవుతాయి, వాటిని ఎలా కాన్ఫిగర్ చేస్తాం, అండ్ దెన్ ఎనీ ఆర్గనైజేషన్ రూల్స్ అనే ట్యాబ్లో మనం వెళ్తే ఎలా ఇన్హెరిటెడ్ ఉంటాయి అదేంటనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో లెట్స్ ఫస్ట్ get another supervisory organization. సో ఇంక హైరింగ్ ప్రాసెస్ అనేది అంతే కంప్లీట్గా. సో దాంట్లో ఏంటంటే ఇక అంతకు మించి ఇంకా ఏమి ఉండదు అనమాట. సో హైరింగ్ ప్రాసెస్ ఈస్ లైక్ దట్. టెస్ట్ టు రీఆర్గనైజేషన్. సో దిస్ వన్ ఈస్ లైక్ ఐటీ ఆపరేషన్స్ and code.
US, and include code name and manager name as well, and subtype department and visibility everyone. Okay, and primary location is also New York. Or if you want, you can take any other location as well. That's not a problem. Okay, and this one is also position enabled. Okay, like that one organization I created. Okay, and I'm going to create another supervisory organization, like create supervisory organization and reorganizations. This one is like, some core IT operations. Same US, okay. Code manager name, subtype department, and visibility everyone. Now I will take another location, like some Alaska. So this one is all position management. Click on OK. So like that, I created two supervisory organizations, and these two supervisory organizations should become the subordinates of. I will close this worker and this supervisory and this supervisory. Okay, is subordinates of this admin operations. So అది ఎలా చేస్తాం? Related actions, okay, and organizations, reorganization, okay, related actions, reorganization. ఇక్కడ క్రియేట్ సబార్డినేట్ అనేది ఒక అండ్ అసైన్ సుపీరియర్ అని చెప్పేసి అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, రెండు ఆప్షన్స్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్ సుపీరియర్ చేయాలి అని అంటే సింపుల్ వే ఏం చేస్తారంటే ఈ ఆర్గనైజేషన్కి వెళ్ళండి. సో ఆ రిపోర్టింగ్ ఆర్గనైజేషన్కి వెళ్ళండి. రిలేటెడ్ యాక్షన్స్, రీఆర్గనైజేషన్, అసైన్ సుపీరియర్. క్లిక్ ఆన్ ఓకే. ఎఫెక్టివ్ డేట్. ఓకే, సో ద సుపీరియర్ దీన్ని కాపీ చేయండి. క్లిక్ ఆన్ సబ్మిట్. Okay, so it got completed. So now let's refresh this one. Admin operations ni ఉన్న tab ని రిఫ్రెష్ చూద్దాం. సబార్డినేట్స్ ఐటీ ఆపరేషన్స్ వచ్చిందా? ఓకే, సో ఈ యుఎస్ ఐటీ ఆపరేషన్ ఓపెన్ చేయి. సుపీరియర్ ఆర్గనైజేషన్ ఐటీకి అడ్మిన్ ఆపరేషన్ అనేది. సో ఇన్ ద సేమ్ వే అనదర్ కోర్ ఐటీ ఆపరేషన్, రిలేటెడ్ యాక్షన్స్, రీఆర్గనైజేషన్, అసైన్ సుపీరియర్, ఎఫెక్టివ్ డేట్ ఉంటుంది. క్లిక్ ఆన్ ఓకే. అడ్మిన్ ఆపరేషన్స్. దట్స్ ఇట్. నా అడ్మిన్ ఆపరేషన్ మనం రిఫ్రెష్ చేస్తే ఇలా సబార్డినేట్స్ రెండు వస్తాయి. ఓకే, సో కోర్ ఐటీ ఆపరేషన్ మనం ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఐటీ ఆపరేషన్ చూసాం, సుపీరియర్ అది కనిపించింది. కోర్ ఐటీ ఆపరేషన్స్ మనం చూస్తే సుపీరియర్ ఆర్గనైజేషన్, అడ్మిన్ ఆపరేషన్ ఉంటుంది. సో ఆఫ్టర్ దిస్ వన్ పొజిషన్ క్రియేషన్ తర్వాత వర్కర్స్ని హైర్ చేయటం అనేది సో సేమ్ లైక్ జస్ట్ మనం ఇక్కడ ఏం చేసామో అడ్మిన్ ఆపరేషన్ సేమ్ అదే. ఓకే, సో లైక్ దట్ ఏంటంటే మీరు ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి సిఇఓ ఉండాలి. పొజిషన్ నేమ్ సిఇఓ, దాని తర్వాత డైరెక్టర్, దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ తర్వాత డైరెక్టర్ తర్వాత ఒక 4. ఓకే, ఒక 4
అనేది మీరు ఇట్లా సెల్ఫ్‌గా ఒక టాస్క్ అనేది చేసి, ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. సో, అదొకసారి ట్రై చేయండి. సో, దాన్ని ఇప్పుడు సీఈఓ మెయిన్ ఆర్గనైజేషన్ ఉంటాడు. వైస్ ప్రెసిడెంట్ సూపర్వైజర్ ఆర్గనైజేషన్‌కి మనం వెళ్లి ఏం చేస్తాం? అసైన్ సుపీరియర్ అని సీఈఓ ఆర్గనైజేషన్ నేమ్ ఇస్తాం. సో, ఇన్ ద సిమిలర్ వే డైరెక్టర్ సూపర్వైజర్ ఆర్గనైజేషన్‌కి వెళ్లి రిలేటెడ్ యాక్షన్స్ ఒక రీఆర్గనైజేషన్, అసైన్ సుపీరియర్, వైస్ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ ఇస్తాం. సో, దాని తర్వాత 4 సూపర్వైజరీ ఆర్గనైజేషన్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం కదా! ఆ 4లో ఈచ్ వన్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్ రిలేటెడ్ యాక్షన్స్‌లోకి వెళ్ళి, ఆ సుపీరియర్ ఆర్గనైజేషన్‌గా డైరెక్టర్ సూపర్వైజర్ ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. దాని తర్వాత ఆటోమేటిక్‌గా మన స్ట్రక్చర్ అనేది మనకి కనపడుతుంది. ఓకే. సో, లైక్ దట్ ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆర్గనైజేషన్ చార్ట్ అనేది చూసారా? సో, దీస్ ఆర్ ఆల్ సమ్ పొజిషన్స్ మనం క్రియేట్ చేసింది ఒక వర్కర్, 2 సూపర్వైజర్ ఆర్గనైజేషన్. సో, ఇదంతా అడ్మిన్ ఆపరేషన్స్ కింద ఉంది. సో, ఇలాగా మనకొక ఆర్గనైజేషన్ చార్ట్ అనేది కూడా మనకు క్లియర్‌గా కనపడుతుంది. సో, ఇన్ ద సేమ్ వే నేనిప్పుడు చేసిన ప్రాసెస్ మీరు చేస్తే, మీరు కూడా ఆర్గనైజేషన్ చార్ట్ అనేది ఇలా వచ్చి మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే. సో, లైక్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్. ఓకే. ఫైన్. సో, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ టాపిక్ లైక్ రోల్ ఇన్హెరిటెన్స్. Okay, let's take an existing supervisory organization. సో, ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ఒక సూపర్వైజర్ ఆర్గనైజేషన్. ఇక్కడ రోల్స్ అనేది సో, అందరికి ఇన్హెరిటెడ్ అని వచ్చింది. వీళ్ళందరిలో ఒక ఎంప్లాయీని తీసుకుందాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జెరెమీ. సో, మనం ఈఐబీ ఇన్బౌండ్‌లో చూసాం. రోల్స్ అనేది అసైన్ చేసినప్పుడు ఇక్కడ అసైన్డ్ అని వస్తుంది. బట్ ఎందుకు ఇక్కడ ఇన్హెరిటెడ్ అని వస్తుందనంటే, అది తెలియాలంటే ఇప్పుడు ఇతన్ని చూసాను జెరెమీ. ఈ సూపర్వైజరీ సుపీరియర్ ఏంటి? ఓకే. సో, ఇక్కడ రూల్స్ ట్యాబ్‌లో అగైన్ ఆ సూపర్వైజరీ రూల్స్ ట్యాబ్‌లో అసైన్ టు ఇక్కడ కూడా ఇన్హెరిటెడ్ ఉంది. అంటే సో, అగైన్ ఈ సూపర్వైజరీ సుపీరియర్‌ని ఓపెన్ చేద్దాం వేరే ట్యాబ్‌లో. ఓన్లీ సుపీరియరే. నేను సబార్డినేట్‌కి వెళ్ళట్లేదు. ప్లీజ్ రిమెంబర్. ఓకే. సో, నెక్స్ట్ ఇది కూడా ఓపెన్ చేసి రూల్స్ ట్యాబ్. ఇక్కడ కూడా ఇన్హెరిట్ ఉంది. అగైన్ సుపీరియర్. ఓకే. సో, ఇక్కడ కూడా ఇన్హెరిటెడే. అగైన్ ఓపెన్ ద సుపీరియర్. సో, ఎక్కడైతే ఆ రోల్ అనేది అసైన్డ్ అని వస్తుందో, ఆ సుపీరియర్ ఆర్గనైజేషన్ వరకు మనం 100% నావిగేట్ అవ్వాల్సిందే. చూసారా? ఇక్కడ అసైన్డ్ అంటే ఈ సూపర్వైజరీ ఆర్గనైజేషన్స్‌లో ఇవన్నీ రిపోర్టింగ్ సబార్డినేట్స్. సో, దట్ ఈస్ ద రీజన్ ఈ అన్ని 5 సూపర్వైజరీ ఆర్గనైజేషన్స్‌లో ఈ రోల్ అనేది మనం అసైన్ అంటే యాడ్ చేయకుండానే ఇన్హెరిటెడ్ అయిపోయింది. అంటే ఏంటి? ఇప్పుడు ఈ పర్సను ఈ హెచ్ఆర్ బిజినెస్ పార్ట్నర్ అనే రోల్‌కి ఏవైతే యాక్సెస్‌లనేవి ఉంటాయో, ఓకే. ఆ యాక్సెస్‌లు మొత్తం అంటే ఆ డేటా మొత్తం ఈ సూపర్వైజరీ ఆర్గనైజేషన్స్‌తో పాటు ఈ మిగిలిన 5 సూపర్వైజేషన్ ఆర్గనైజేషన్‌లో గూడా అతను ఆ డేటా అనేది చూడగలుగుతాడు. ఆ రోల్ అనేది ఎక్కడైతే ఏ బిజినెస్ ప్రాసెస్‌లకైతే హిట్ అవుతుందో, ఓకే. ఇన్ దట్ పర్టిక్యులర్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్‌లో ట్రాన్సాక్షన్స్‌కి.
అవన్నీ గూడా అతనికి నోటిఫికేషన్ వచ్చి అతని అప్రూవల్ అయితే అప్రూవల్, యాక్షన్ అయితే యాక్షన్ అనేది అతను చేస్తాడనమాట. సో, అలాగా రోల్ అనేది ఇన్‌హెరిట్ అవుతుంది. సుపీరియర్ ఆర్గనైజేషన్ నుంచి. ఎక్కడి నుంచి? సుపీరియర్ ఆర్గనైజేషన్స్ నుంచి అండ్ రోల్ ఫ్రమ్ అసైన్డ్ అని ఉండాలి. నాట్ ఇన్‌హెరిటెడ్. ఇన్‌హెరిటెడ్ ఉందంటే అది ఈ ఆర్గనైజేషన్ పైన అసైన్ చేసున్నట్లు. దట్స్ మెయిన్ థింగ్ అనమాట. ఓకే. సో, లైక్ దట్ మనం రోల్ అసైన్‌మెంట్ తర్వాత ఈ ఇన్‌హెరిటెడ్ రోల్ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఓకే. నౌ లెట్స్ స్టార్ట్ విత్ వన్ చేంజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో, నేను ఇక్కడ రోల్ అసైన్‌మెంట్ అనేది మీకు చూయించట్లేదు బికాజ్ వి ఆర్ ఆల్రెడీ డన్. సింపుల్. రిలేటెడ్ యాక్షన్స్, రోల్స్, అసైన్ రోల్స్, click on OK, effective date and time zone. Just click on plus button, select the role and select the worker. Worker in the sense that job profile. Okay, that job profile. సో అలా మనం రోల్ అనేది ఒక సూపర్వైజర్ ఎనీ సూపర్వైజరీ ఆర్గనైజేషన్లో అసైన్ చేస్తాం. ఇట్లా జాబ్ ప్రొఫైల్లో ఏదైనా సరే బిల్లింగ్ అనలిస్ట్ అంతే లైక్ దిస్. ఓకే, లైక్ దిస్ మనం యాడ్ చేస్తాం అనమాట. సో అలాగ మనం రోల్ అసైన్ అనేది చేసాము, ఆల్రెడీ డన్. సో నా రిమూవ్ చేస్తున్నాను. చేంజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే చేంజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటనంటే ఒక లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి వర్కర్ని మూవ్ చేయటం కానీ, పార్ట్ టైం నుంచి ఫుల్ టైంకి లేదా ఫుల్ టైం నుంచి పార్ట్ టైంకి వర్కర్ని మూవ్ చేయటం, కంపన్సేషన్ చేంజ్ చేయటం, దాని తర్వాత ఒక సూపర్వైజరీ నుంచి ఇంకొక సూపర్వైజర్ ఆర్గనైజేషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆల్సో నథింగ్ బట్ మేనేజర్ చేంజెస్ అని కూడా అంటాం అనేది చేంజ్ చేయటం, ఆర్ కాల్ సెంటర్ చేంజ్ చేయటం, ఆర్ కంపెనీ చేంజ్ చేయటం. ఓకే. సో ఆల్ దీస్ జాబ్ ప్రొఫైల్ చేంజ్ చేయటం, ఆర్ పొజిషన్ చేంజ్ చేయటం, ఈ అన్నిటి ట్రాన్సాక్షన్స్ని మనం ఏంటంటే చేంజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి అంటాం. సో నేను చెప్పిన ఈ అన్ని ట్రాన్సాక్షన్స్లో వెన్ ఎవర్ యూ ఇనిషియేటెడ్ that will definitely trigger to the change of business process, and ఆ బిజినెస్ ప్రాసెస్లో ఏవైతే స్టెప్స్ ఉన్నాయో బేస్డ్ ఆన్ దోస్ స్టెప్స్ యాక్చువల్లీ ఇట్స్ రౌట్ టు దట్ కండిషన్, ఐ మీన్ ఆర్ దట్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ టు దట్ పర్టికులర్ సెక్యూరిటీ గ్రూప్ మెంబర్స్. సో ఆ సెక్యూరిటీ గ్రూప్ మెంబర్స్ అందరికీ ఆ ట్రాన్సాక్షన్ అప్రూవల్ అయితే అప్రూవల్, యాక్షన్ అయితే యాక్షన్ అవుతుంది. సో ఫైనల్గా అది గెటింగ్ డన్ అవుతుంది అండ్ దెన్ మనం ఎక్స్పెక్టెడ్ చేసిన చేంజెస్ అనేవి జరుగుతాయి. సో దానికి లెట్స్ టేక్ దిస్ ఎంప్లాయీ థామస్, మనం క్రియేట్ చేసిన ఎంప్లాయీ ఓపెన్ చేశాను. సో ఇతను టైప్ ఫుల్ టైమ్ అండ్ పొజిషన్ సమ్ సాఫ్ట్వేర్ డెవలపర్ 3 అండ్ ఆల్సో హిస్ లొకేషన్ టెస్ట్ ఇన్ యూఆర్. ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ హిమ్ లొకేషన్, ఎంప్లాయీ టైప్ అండ్ పొజిషన్. సో ఇక్కడ మనకి వీటిని చేంజ్ చేయాలంటే టాస్క్ ఉంది, చేంజ్ జాబ్ అని. ఓకే, సో ఇదైనా మనం చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్షన్ జాబ్ చేంజ్. ఇక్కడ ఈ ఆప్షన్స్ ఇంపార్టెంట్స్. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ టాస్క్ మనం ఎప్పుడైనా సరే మీరు ఇక్కడి నుంచి నావిగేట్ అవ్వండి. సో జాబ్ చేంజ్, స్టార్ట్ ఆర్ జాబ్ చేంజ్, ట్రాన్స్ఫర్ అండ్ ప్రమోట్. ఒక ట్రాన్స్ఫర్ కంపెనీ, వన్ కంపెనీ నుంచి అనదర్ కంపెనీకి, చేంజింగ్ ద బిజినెస్ టైటిల్ అండ్ యాడ్ కాంటాక్ట్, లాంచింగ్ ఆన్ బోర్డ్, ఒక టర్మినేట్ ఎంప్లాయీ. అండ్ ఆల్సో వీ హ్యావ్ ద వన్ మోర్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ ఓకే అడిషనల్ యాడ్ జాబ్ అనేది ఇంకొకటి ఉంటుంది, బట్ సెక్యూరిటీ లేదు అది. ఓకే, సెక్యూరిటీ. సో యాడ్ జాబ్ అనేది కూడా ఒకటి వస్తుంది. అంటే ఆల్రెడీ ఇతనికి ఒక పొజిషన్ ఉంది. సమ్ టైమ్స్ వర్కర్కి ఏంటంటే మల్టిపుల్ పొజిషన్స్ ఉంటాయి, మల్టిపుల్ 1 or 2. అంటే ఇప్పుడు ఈ టెనెంట్లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 5 కంపెనీస్ ఉంటే, ఓకే 5 కంపెనీస్లో ఒక వర్కర్ 2 పొజిషన్స్లో 2 డిఫరెంట్ కంపెనీస్కి పనిచేస్తుంటాడు. కంపెనీ ఏకి పనిచేస్తుంటాడు, కంపెనీ బికి పనిచేస్తుంటాడు. అక్కడ పొజిషన్ వేరే, ఇక్కడ పొజిషన్ వేరే, అక్కడ 4 అవర్స్, ఇక్కడ 4 అవర్స్. అలాంటప్పుడు అడిషనల్ జాబ్ అనేది, అంటే అడిషనల్ పొజిషన్ అనేది మనం యాడ్ చేయాలన్నా సరే, దాన్ని రిమూవ్ చేయాలన్నా సరే, ఈ జాబ్ చేంజ్లో
ఇక్కడ యాడ్ జాబ్, ఓకే, ఆర్ ఎండ్ జాబ్ అని కూడా ఉంటుంది. యాడ్ జాబ్ అండ్ ఎండ్ జాబ్. యాడ్ జాబ్ అంటే న్యూ జాబ్, అడిషనల్ జాబ్ అనేది యాడ్ చేయటం. ఎండ్ జాబ్ అని అంటే ఉన్న అడిషనల్ జాబ్ని మనం ఏంటంటే రిమూవ్ చేయటం. బట్ అయితే ఏంటంటే ఈ రెండు జాబ్స్లో ఒకటి ప్రైమరీ ఉంటుంది. స్టార్టింగ్లో హైర్ అయ్యే టైంలో ఏదైతే పొజిషన్ అనేది మనం అసైన్ చేస్తామో ఆ పర్టికులర్ వర్కర్కి, అది ప్రైమరీ పొజిషన్. ఓకే, అది ప్రైమరీ పొజిషన్. దాని తర్వాత ఏ జాబ్స్ యాడ్ చేసినా సరే, ఎన్ని అడిషనల్ పొజిషన్స్ యాడ్ చేసినా సరే, అవన్నీ అడిషనల్ పొజిషన్సే. దోస్ ఆర్ నాట్ ప్రైమరీ పొజిషన్స్. ఓకే, సో నా జాబ్ చేంజ్, స్టార్ట్ జాబ్ చేంజ్ అనేది నేను ఇనిషియేట్ చేస్తున్నాను. వర్కర్, వాట్ డూ యూ వాంట్ టు డూ? డేటా ఎంటర్ చేద్దాం. I think this one is not possible. Supervisory organization. I think the interface is also got changed. This process is only to be used something about job changing. If a worker is moving new manager, you should not use this process. To move a worker, use the move workers. Okay, you need more information about when you would see this process. Reach out to people, HR administrator. Okay, let's see some other lateral move. ఓకే, సో ఇక్కడ ఏది రావట్లేదు. ఓకే, నేను ఇది ఒకసారి చూసి మీకు చెప్తాను. సో ఒకసారి చేంజ్ జాబ్ తోటి ట్రై చేద్దాం. ఓకే, సో చేంజ్ జాబ్. యాక్చువల్గా మనం అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఈ జాబ్ చేంజ్లో స్టార్ట్ జాబ్ చేంజ్ అనేది చేస్తే పేజ్ ఇలా రావాలి. బట్ సంథింగ్ దేర్ ఈస్ సమ్ ఇష్యూ. ఓకే, ఇంటర్ఫేస్ ఆల్సో ఈజ్ గాట్ చేంజ్డ్. ఇంటర్ఫేస్ కూడా చేంజ్ అయింది. ఓకే, ఒకసారి చూద్దాం దాని గురించి తర్వాత. ఓకే, సో చేంజ్ జాబ్ వర్కర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. వెన్ డూ యూ వాంట్ ది చేంజ్ ఎఫెక్టెడ్? బ్యాక్ డేటెడ్ డేట్ ఇవ్వండి, లైక్ 17 అట్లా. సారీ 17 కాదు, ఈరోజు 12 కదా, 11. సో ఇది ఫ్యూచర్ డేటెడ్ చూపించింది, జస్ట్ ఒక బ్యాక్ డేటెడ్. వేర్ యూ ఆర్ మేకింగ్ దీస్ చేంజెస్ ఇక్కడ. ఓకే, సో డిఫరెంట్ మనకి 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంది చేంజ్ జాబ్ డీటెయిల్స్ అని. ఇక్కడ ఏంది చేంజ్ జాబ్ డీటెయిల్స్, ఇంక్రీజ్ అవర్స్, జాబ్ ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంటేషన్, ఓకే, రిడక్షన్ ఇన్ అవర్స్ అని. సో డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇవన్నీ క్రియేట్ చేశాం. బట్ ఇవన్నీ ఆర్గనైజేషన్స్లో సేమ్ ఉండవు, డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్. ఒకటి తర్వాత డిక్రీజ్ ఇన్ గ్రేడ్ డిక్రీజ్ చేయటం. తర్వాత లేటరల్ మూవ్, ఇది లొకేషన్ చేంజ్ ఆర్ ఆర్గనైజేషనల్ చేంజ్. ఓకే, అండ్ ప్రమోషన్ ఇన్ సైకిల్, ప్రమోషన్ మెరిట్ మీద ప్రమోషన్, తర్వాత న్యూ పొజిషన్ ప్రమోషన్ ఆర్ ఇన్ సైకిల్. అంటే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత బెస్ట్ వర్క్ని బేస్ చేసుకొని ఆర్ సమ్ ప్రమోషన్స్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు కదా, దానికి రిలేటెడ్గా క్రియేట్ చేసిన ఆప్షన్స్ అనేది ఈ ప్రమోషన్స్. తర్వాత ఈ సెకండ్ నెంట్ అనేది ఏదో వాళ్ళ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ ప్రకారం క్రియేట్ చేసుకున్నారు. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే లేటరల్ మూవ్ అనేది చూద్దాం. ఓకే, సో ఈ లేటరల్ మూవ్లో ఆర్గనైజేషనల్ చేంజెస్ అనేది సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఆర్గనైజేషనల్ చేంజెస్ ఆర్ చేంజ్ జాబ్ డీటెయిల్స్ ఏదైనా సరే. బట్ ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏంటి? టైం టైప్ చేంజ్ చేయాలి, తర్వాత జాబ్ పొజిషన్ చేంజ్ చేయాలి, అండ్ దెన్ లొకేషన్. ఓకే, లెట్స్ సెలెక్ట్ ద చేంజ్ జాబ్ డీటెయిల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గనైజేషనల్ చేంజ్ జాబ్ డీటెయిల్స్ అనేది చేద్దాం. ఓకే, నేను ఇక్కడ ఓన్లీ ద పొజిషన్ అండ్ టైం టైప్ లొకేషన్ మాత్రమే చేంజ్ చేయాలనుకుంటున్నాను. రైట్. ఓకే, సో ఈ లొకేషన్, ఈ సూపర్వైజరీ మాత్రం అలానే ఉంచాలనుకుంటున్నాను. సో ఈ లొకేషన్ మాత్రమే, సూపర్వైజరీ అంతే. క్లిక్ ఆన్ స్టార్ట్. సాఫ్ట్వేర్ డెవలపర్ 3, ఇక్కడ ఎడిట్ ఐకాన్ క్లిక్ చేద్దాం. లెట్స్ లుక్ ఫర్ అనదర్ ఆప్షన్స్.
పొజిషన్స్ వితౌట్ జాబ్ రిక్విజేషన్స్. సో నేను కన్సల్టెంట్ 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఎర్లియర్ ఇవి డీటెయిల్స్. కన్సల్టెంట్ 2 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. పొజిషన్ చేంజ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ లొకేషన్. Location, instead of test to location, I'm going to add one more new location. Uh, oh my, sorry. సో ఈ సూపర్వైజర్ ఆర్గనైజేషన్స్లో ఈ ఒక్క లొకేషన్ మాత్రమే ఉంది. సో అందుకని ఏంటంటే ఇది లొకేషన్ అనేది చేంజ్ అవ్వట్లేదు. మనం ఏం చేద్దామంటే సూపర్వైజరీ చేంజ్ కూడా చేద్దాం. సో దట్ మన ట్రాన్సాక్షన్కి కరెక్ట్ యాప్ట్గా ఉంటుంది. ఓకే. సూపర్వైజరీ చేంజ్ కూడా మనం చేద్దాం. సో దట్ ఏంటంటే ఆ సూపర్వైజర్కి వేరే లొకేషన్ ఉంటుంది, మనం అది చేయొచ్చు. ఐ థింక్ చేంజ్ జాబ్ డీటెయిల్స్, లేటర్ మూవ్, ఆర్గనైజేషన్ చేంజెస్ చేసి వస్తుందా? ఓకే. లేదు. డూ యూ వాంట్ యూజ్ ఇట్ ఇన్ ఎక్స్పీరియన్స్? ఓకే. సో ఇది అలౌ చేయట్లేదు. ఓకే. విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో బిఫోర్ దట్ ఈ చేంజ్ జాబ్ అనేది స్టార్ట్ అయిందా లేదా వర్కర్ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకుందాం. అది ఎలా అనంటే జాబ్, వర్కర్ హిస్టరీ, ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. సో ఎటువంటి హిస్టరీ అనేది క్రియేట్ అవ్వలేదు అని అంటే దెన్ విల్ స్టార్ట్. Okay, nothing. Okay, fine. So change job, again use the task change job. Okay, so the details 11 changes, change job details, select that one and select any supervisory organization. So select the supervisory manager. Okay, so ఇక్కడ నేను ఏం చేశాను, supervisor organization by manager or else my organizations. ఓకే, ఇక్కడ ఏం లేదు. సూపర్వైజరీ ఆర్గనైజేషన్స్లో ఇక్కడైనా ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ వుడ్ బి ఫైన్. ఓకే, లెట్స్ యాడ్ దిస్ 33. సో ఈ ఆర్గనైజేషన్ లొకేషన్ ఏంటి? It is the primary location, remote Ohio. Okay, so now Ohio, remote Ohio సెలెక్ట్ చేశాను. జస్ట్ క్లిక్ ఆన్ స్టార్ట్. ఓకే, just ignore this one and click on job. Okay, position. So position with job requisition ఉంది, without job requisition ఒక పొజిషన్ ఉంది, సెలెక్ట్ చేద్దాం. ఓకే, అండ్ దెన్ లొకేషన్ ఆల్రెడీ ఓహియో సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ కూడా ఓకే, నో ప్రాబ్లం. ఓహియో, టెంపా ఫ్లోరిడా. ఓకే, ఆ జాబ్కి ఆ పొజిషన్కి సంబంధించి టెంపా ఫ్లోరిడా ఉంది. ఆ షెడ్యూల్డ్ అవర్స్ 40. ఓకే, సో దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ డీటెయిల్స్లో ఎంప్లాయీ టైపు అండ్ టైం టైపు. ఎడిట్లోకి వెళ్ళి ఫుల్ టైమ్ని నేను పార్ట్ టైమ్గా మార్చాలనుకుంటున్నాను. టైం టైప్. ఓకే, సో దిస్ పొజిషన్ ఈజ్ ఓన్లీ allowed ఫుల్ టైమ్, నాట్ పార్ట్ టైమ్. ఓకే, ఆ పొజిషన్ ఓన్లీ ఫుల్ టైమ్ అండ్ ఆల్సో పేరెడ్ టైపు కూడా. ఓకే, సో పేరెడ్ టైప్ అనేది అవర్లీ ఉంది. ఓకే, సో ఈ చేంజెస్ చేద్దాం.
సో లేకపోతే మళ్ళీ మనం కొత్త పొజిషన్, న్యూ పొజిషన్ అనేది క్రియేట్ చేయాలి. సో లెట్స్ గో విత్ ద ఎగ్జిస్టింగ్ వన్. సో ఈ ఎంప్లాయీ మనకి సాలరీ ఎంప్లాయీ. ఓకే, ఇప్పుడు అవర్లీగా చేంజ్ చేద్దాం. సో దీస్ త్రీ థింగ్స్. సో రెస్ట్ ఆర్గనైజేషన్స్ అంటే ఈ ఆర్గనైజేషన్స్లో మనకి కంపెనీ చేంజెస్ ఆర్ కాస్ట్ సెంటర్ చేంజెస్ అండ్ అదర్ కస్టమ్ ఆర్గనైజేషన్ చేంజెస్ అనేవి ఉంటాయి. అండ్ దెన్ కాంపన్సేషన్ ట్యాబ్లో ఓకే, సో కాంపన్సేషన్ చేంజెస్ ఎర్లియర్. ఓకే, ఇది రిమూవ్ అయిపోయి ఇది యాడ్ అయ్యింది. సో గ్లోబల్ గ్రేడ్ 21 ఈస్ యాడెడ్. శాలరీ ప్లాన్ అనేది వెళ్ళిపోయింది, అవర్లీ ప్లాన్ అనేది వచ్చింది. సో ఇక్కడ అవర్లీ అమౌంట్ అనేది మనం ఇద్దాం. లెట్స్ సే $12 ఫర్ అవర్. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. దట్స్ ఇట్, అంతే. సో జాబ్ డీటెయిల్స్ లైక్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్, కంపన్సేషన్. ఓకే, అండ్ దెన్ దట్స్ ఇట్. సో ఇక్కడ కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. సో what kind of transaction that you can do by using this uh, change of task. Okay, we can able to change the supervisor organization, location, and position, and also the time type and pay rate type, and also the compensation, and also we can configure the based on compensation changes. We can also configure like a salary plan or hourly plan, and also like the organizational changes like company change or cost center change or any other custom organization change if that are if those are available. So all these kind of changes we can able to do by using the change of transaction. Okay, by initiating the change of అని చెప్పాలి. Okay, click on submit. Error ఏంటి వచ్చింది. The field compensation grade profile is required. Okay, click on this error icon. ఇట్లా హైలైట్ అవుతుంది. గైడ్ లైన్ సారీ, ఇక్కడ compensation grade profile, all compensation grade profiles. Select this one is US other location. Click on submit. Now again it is hit to the business process called change job. అదొకసారి ఓపెన్ చేద్దాం. బిజినెస్ ప్రాసెస్ బీపీ change job default definition. So 20 items ఉన్నాయి. So based on the steps configuration it is actually routed. సో దాంట్లో ఫస్ట్ ఏంటి, రిసీవింగ్ మేనేజర్ రివ్యూ రిసీవింగ్ మేనేజర్ మనం ప్రాసెస్లో చూస్తే జెరెమీ ఫోర్బ్స్, రివ్యూ రిసీవింగ్ మేనేజర్, హెచ్ఆర్ పార్ట్నర్ లోకల్, హెచ్ఆర్ పార్ట్నర్ సూపర్వైజరీ. సో లెట్స్ స్టార్ట్ ప్రాక్సీ విత్ దిట్ పర్సన్. Until the overall status, ఓకే, సో ద ఓవరాల్ స్టేటస్ కంప్లీటెడ్ అని వచ్చేంత వరకు మనం ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ని అప్రూవ్ చేసి కంప్లీట్ చేయాల్సిందే. డేటా చేంజెస్. ఓకే, ఇలా వస్తుంది అనమాట. డేటా చేంజెస్ అంటే ఇవే. సో పొజిషన్ చేంజ్ చేయటం, వాటి డేట్లు చేంజ్ చేయటం, వాటి నేమ్ చేంజ్ చేయటం, తర్వాత సూపర్వైజరీ చేంజ్ చేయటం, ఇవన్నీ ఏంటంటే స్టాఫింగ్ చేంజెస్ కింద వస్తాయి. అప్రూవ్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి అప్రూవ్. ఈ అప్రూవ్ అని అంటే ఓకే, సో ఈ అప్రూవ్ అని అంటే ఇక్కడ పెన్సిల్ ఐకాన్స్ వచ్చాయి. ఓకే, పెన్సిల్ ఐకాన్స్ వచ్చాయి అంటే ఏంటనంటే ఇది యాక్షన్ స్టెప్లో ఏంటనంటే ఏవైనా డేటా
కరెక్షన్ రిక్వైర్డ్ అయితే అది చేసి దాని తర్వాత అప్రూవ్ చేస్తారు. అన్ని కరెక్షన్స్ ఉంటే సెండ్ బ్యాక్ చేస్తారు ఆర్ ఎల్స్ డినే. ఓకే. సేవ్ ఫర్ లేటర్ అంటే ఫస్ట్ సేవ్ చేసుకొని తర్వాత ఎప్పుడు వాళ్ళకి టైం ఉన్నప్పుడు చూసుకొని దీన్ని ప్రాసెస్ చేస్తారు. ఐ మీన్ చేంజెస్ చేసి అప్రూవ్ చేస్తారు అలాగా. ఓకే. క్లిక్ ఆన్ అప్రూవ్. ఈవెంట్ అప్రూవ్డ్. నెక్స్ట్. ఇన్ ప్రోగ్రెస్. అప్రూవ్డ్ బై మేనేజర్. అవైటింగ్ యాక్షన్. ఇదో మేనేజర్ అప్రూవల్కి అడుగుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ చేద్దాం. ఈ పర్సన్కి సెక్యూరిటీ యాక్సెస్ లేదు స్టార్ట్ ప్రాక్సీకి. ఓకే. లెట్స్ డూ విత్ రీఅసైన్. ఓకే. సో రీఅసైన్ చేయాలంటే ఆల్రెడీ మనం ప్రాక్సీలో ఉన్నాం. ప్రాక్సీ ఎవరిలో ఉన్నాం? జెరెమీ. సో ఇక్కడ స్టాప్ చేయాలి. స్టాప్ ప్రాక్సీ. అదర్వైజ్ మనం ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేస్తే అతని ప్రాక్సీలో అతని పేరులో వెళ్తుంది. ఓకే. సో నా రీఅసైన్ టాస్క్. ఆ మేనేజర్ నేమ్ ఎంటర్ చేద్దాం ఇక్కడ. క్లిక్ ఆన్ ఓకే. ఓకే. డేటా చేంజెస్ వచ్చింది. యాడ్ చేసాం. టెస్టింగ్. క్లిక్ ఆన్ ఓకే. సో నా ట్రాన్సాక్షన్ అనేది మనకు వస్తుంది. డేటా చేంజెస్ ఇక్కడ మనం అప్రూవ్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఓకే. క్లిక్ ఆన్ అప్రూవ్. టిమ్ గిల్. ఓకే. టిమ్ గిల్ ఇతనికి వెళ్ళింది. సో ఇతనిలాగా ఒకసారి ట్రై చేద్దాం. సేమ్ ప్రాబ్లం. రీఅసైన్ ద టాస్క్. మనం ఎవరినైతే టాస్క్ని చేయాలనుకుంటున్నామో వాళ్ళ నేమ్ ఇవ్వాలి. What happened? Something is happening here. Robert. Okay. Waiting action. This is fine. So let's open the worker. వర్కర్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. హిస్టరీలో చూద్దాం. జాబ్, వర్కర్ హిస్టరీ, అసైన్ ఆర్గనైజేషన్స్, డేటా చైన్, టిమ్ గిల్. Okay. Fine. Okay. We'll see this process tomorrow.